హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వ్లాగ్ వచ్చేసి ఈ సండే రోజుదండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పలావ్ చేసి డిఫరెంట్గా చికెన్ ఫ్రైని అయితే చేశాను. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫెస్టివల్ కోసము షాపింగ్కి అయితే వెళ్ళాము. ఈ వ్లాగ్లోని ఆ వీడియో అంతా షేర్ చేస్తున్నాను. అయితే నేను డిఫరెంట్గా చేసిన చికెన్ ఫ్రైని మీకు కూడా చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చికెన్ ఫ్రైని చేసి ఈ కడాయిని అయితే ఈ ఫెస్టివల్కి కొత్త డిషెస్ని ట్రై చేయడానికి అని చెప్పేసి ది ఇండస్ వ్యాలీలోని క్యాస్ట్ ఐరన్ కడాయి అండ్ తవా కాంబో కింద అయితే తీసుకున్నానండి. వీటితో పాటు 400 రూపీస్ వర్త్ గల తడక ప్యాన్ కూడా ఫ్రీగా వచ్చింది. ఇవన్నీ కూడా సూపర్ స్మూత్గా అయితే ఉన్నాయండి. మనలో చాలామంది బయట ఫుడ్ తినడం వలన మాత్రమే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు. బట్ మనం హోమ్ ఫుడ్ తినేటప్పుడు కూడా మనం ఎంత మంచిగా కుక్ చేసుకుంటామో మనం కుక్ చేసే కుక్వేర్ని కూడా అంతే మంచిగా చూస్ చేసుకోవాలండి. మనం కుక్ చేసుకునే కుక్వేర్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ది ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అయితే 100% న్యాచురల్ ప్యూర్ ఐరన్ కాస్ట్ మెటల్తో అయితే ప్రిపేర్ చేశారు. ఇవి టాక్సిన్ ఫ్రీ అండి అండ్ అలానే నాన్ స్టిక్ లాగా అయితే వర్క్ అవుతాయి. కడాయి అయితే 2.5 లీటర్ కెపాసిటీతోని 2.4 కేజీ వెయిట్తో అయితే వచ్చిందండి. తవా అయితే 11 ఇంచ్ డయామీటర్తో వచ్చింది. 2.7 కేజీ వెయిట్తో వచ్చిందండి. చాలా దలసరిగా అయితే ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్. మనము ది ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్లో కనుక ఫుడ్ని కుక్ చేస్తే ఆ ఫుడ్ టేస్టీ అండ్ ఎన్రిచెస్ యువర్ ఫుడ్ విత్ ఐరన్. ఎందుకంటే వీటి బేస్ కూడా చాలా దలసరిగా అయితే ఉందండి. హీట్ కూడా ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. లాంగ్ లాస్టింగ్గా అయితే ఉంటాయండి ఈ కడాయి. స్క్రాచ్ రెసిస్టెంట్ అండ్ అలానే ప్రీమియం క్వాలిటీగా అయితే వస్తున్నాయి. ముందే చెప్తున్నానండి, ఇవైతే నాట్ సూటబుల్ ఫర్ ఇండక్షన్ స్టవ్, మైక్రో ఓవెన్ అండ్ డిష్ వాషర్. మనం వీటిని ఎప్పటికప్పుడు సీజనింగ్ చేసుకుంటూ ఉంటే జనరేషన్స్ చూడొచ్చు, అంత బాగా ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న కాంబోన్ అంతటినీ కూడా మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు. నాకు కడాయి, తవా అండ్ అలానే వీటితో పాటు తడక వేసుకోవడానికి ప్యాన్ కూడా వచ్చిందండి. ఇవంతా కూడా చాలా బాగున్నాయి. నేను ఇదే మొదటిసారి కాదండి ది ఇండస్ వ్యాలీలోని ప్రోడక్ట్స్ని తీసుకోవడము. ఇది అప్పుడే థర్డ్ టైము. సబ్స్క్రైబర్స్లో కొంతమంది అన్నారు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అని. ఐ నో అండి, బట్ ఒక్కటి చెప్తున్నాను, ది ఇండస్ వ్యాలీలో కనుక మనం కుక్వేర్ తీసుకుంటే అవి ఇయర్స్ పాటు వస్తాయండి. చాలా క్వాలిటీగా ఉంటాయి. ఎప్పుడైనా కానీ మన హెల్త్ అనేది ఒకసారి డిస్టర్బ్ అయితే దాన్ని రిపేర్ చేయడం అనేది చాలా కష్టము. అందుకే ఇప్పటి నుంచే మనం తీసుకునే ఫుడ్తోనే మన హెల్త్ని రిపేర్ చేసుకుందాము. దానికోసము నేను ది ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ని అయితే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ది ఇండస్ వ్యాలీ అనేది ఇండియాస్ ఫస్ట్ హెల్తీ కిచెన్ కుక్వేర్ బ్రాండ్ అండి. సో అందుకోసమే ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అంతేకాదు మీరు గనక నా కూపన్ కోడ్ శ్రీ12ని యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ఫెస్టివల్కి ఇంకా చాలానే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా నా చికెన్ ఫ్రై అయితే అంతా మీరు చూశారు కదా, అన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే. నేను ఇప్పుడు యూస్ చేసేది మాత్రము నేను హోమ్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అనమాట. మీకు గనక ఆ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేశాను అనేది కావాలి అంటే కమెంట్ చేయండి. నేను సపరేట్గా దానికోసం వేరే వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నా చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. అండ్ మనం ఏ ఫుడ్ కుక్ చేసినా ఆ ఫుడ్ అనేది ఉండాల్సిన టేస్ట్ కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా రావాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఏం లేదండి, మనం మార్నింగ్ టిఫిన్ మానేసి ఆఫ్టర్నూన్ లంచ్ డైరెక్ట్గా చేసేస్తే మనకి లంచ్లో ఉండే ఫుడ్ ఎప్పుడు ఉండే టేస్ట్ కంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే జోక్ చేశాను అనుకోండి, కానీ ఈ ట్రిక్ నిజంగా వర్క్ అవుతుంది. నేను శ్రీను మాత్రం ఎవ్రీ సండే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్ చేస్తాము. అందుకేనేమో సండే రోజున నేను ఏం కుక్ చేసినా అది స్పెషల్గా అనిపిస్తుంది మా ఇద్దరికి. లవ్లీకి అయితే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ అయితే పెడతామండి, ఎందుకంటే తనకి ఇన్సులిన్ అయితే ఇవ్వాలి కదా. సో తను ఎప్పుడు ఫుడ్ని అయితే స్కిప్ చేయదు. నేను శ్రీను మాత్రము ఇలాగా సండే రోజున మాత్రం స్కిప్ చేస్తూ ఉంటాము. మేమైతే ఎమ్మీగా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాము. నేను శ్రీను లవ్లీ కూడా సండే రోజున ఖచ్చితంగా ముగ్గురు ఒకేసారి కూర్చుని అయితే తింటామన్నమాట.
రీసెంట్ డేస్‌లోని నేను గాని, శ్రీను గాని లవ్లీకి ఫుడ్ తినిపించడం అయితే మానేసామండి. ఇప్పటి వరకు కూడా లవ్లీ ఫ్రూట్స్ గాని, స్నాక్స్ గాని, లేదంటే టిఫిన్ గాని తనకు తానుగా తింటుంది. అయితే భోజనం మాత్రము మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని తినిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎందుకు మానేసాము అంటే లవ్లీ తన చేతులతో తను ఫుడ్ తింటే తను తినడం నేర్చుకుంటుంది. అండ్ అలానే క్లీన్‌గా ఫుడ్ తినడం ఎలా అనేది తనకిప్పటి నుండే అలవాటు చేయాలనుకుంటున్నాము. అంతేకాకుండా తన కడుపుకి ఎంత ఆకలి వేస్తుంది, ఎంత ఫుడ్ తినాలి అనేది తనకి తెలుస్తుంది అని ఫీల్ అవుతున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కమెంట్ చేయండి. అయితే ఈ సండే రోజున మేము ముందుగా ఏమి అనుకుని షాపింగ్‌కయితే వెళ్ళలేదండి. అప్పటికప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వెళ్ళాము. అదేంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకుంటున్నారా? ఏం లేదండి. మేము సండే రోజునైతే చికెన్ ఫ్రైని వీడియో షూట్ పెట్టుకుందాము అని చికెన్ ఫ్రైని ఇంకా వీడియో షూట్ అయితే చేశాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్లీగా లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకుందాము. ఈరోజు ఆఫ్టర్‌నూన్ అంతా పడుకొని ఉందాము అనుకున్నాము. ఈ లోపల మా లవ్లీకి మెడిసిన్స్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అంటే ఎవ్రీ మంత్ మా లవ్లీకి సంబంధించిన మెడిసిన్స్‌ని మాకు ఒకరైతే డొనేట్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళైతే కాల్ చేశారు. ఫార్మసీకొచ్చి మీ మెడిసిన్‌ని కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. మేమింకా మెడిసిన్ తీసుకోవడం కోసము మళ్ళీ మెయిన్ రోడ్ అయితే వెళ్ళాము కాకినాడకి. ఇంకా మీరు చూస్తున్నారు కదా! నేను ఇంటి దగ్గర ఏ డ్రెస్ వేసుకొని ఉంటానో, ఎలా ఉంటానో అలానే ఉన్నాను. అసలు రెడీనే అవ్వలేదు. మార్నింగ్ నేను వీడియో కోసం రెడీ అయ్యాను. వీడియో చేసేటప్పుడు మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా రెడీ అవుతానండి. అంటే లైక్ క్రీమ్ రాసుకుంటాను, లిప్‌స్టిక్ వేసుకొని రెడీ అవుతాను. వన్స్ వీడియో కంప్లీట్ అయిపోయింది అంటే మొత్తం కడిగేస్తాను. ఎందుకంటే నా స్కిన్ ఎక్కడ పాడైపోతుందో అన్న భయం నాకు. ఇంకా అలాగే ఫేస్ వాష్ చేసేసుకొని హెయిర్‌కి ఆయిల్ పెట్టేసుకున్నాను. లవ్లీ అయితే వాటర్‌లో ఆడుకొని తన డ్రెస్ మొత్తం తడిపేసుకొని మళ్ళీ ఇంకొక డ్రెస్ అయితే వేసుకుంది. ఇంకా శుభ్రంగా పడుకుందాం అనుకున్నాము. ఈ లోపల మా మెడిసిన్ రెడీగా ఉంది. వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఇంక మేము మెడిసిన్ తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇంక మేము మెడిసిన్ తీసుకొని ఇంటికి రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము. కాకినాడలోని ఖజానా ఉంటుంది కదండీ! అక్కడి వరకు వచ్చేసాక అప్పుడు మా హస్బెండ్ స్కూటీ ఆపి అంటున్నాడనమాట. "నువ్వు ఈసారి టాపు, లెగ్గిన్స్ కాకుండా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాను అన్నావు కదా!" అని. "ఆ! అవును. అయితే ఏమైంది?" అన్నాను. నాకస్సలు గుర్తులేదండి. తను అప్పుడే చెప్పాడనమాట. "నువ్వు ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్‌కిస్తే ఫెస్టివల్ టైంకి అవి వస్తాయి. నువ్వు అప్పటికప్పుడు తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయమనంటే ఎవరు స్టిచ్చింగ్ చెయ్యరు కదా! సో, ఇప్పుడే తీసుకో" అన్నారు. అప్పుడు నాకు బుర్ర వెలిగింది. అయినా సరే నేను షాపింగ్‌కి రాను అన్నాను. అప్పుడు ఎందుకు అని అడిగారు. నేనన్నాను, "నేను మంచి డ్రెస్ వేసుకొని రాలేదు. నేను మంచి డ్రెస్ వేసుకొని అప్పుడు షాపింగ్‌కి వస్తాను. ఎందుకంటే ఫెస్టివల్‌కి నేను ఏం షాపింగ్ చేశాను అనేది వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్ నాకు అస్సలు సెట్ కాలేదు. మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు నేను వీడియో చేస్తాను" అన్నాను. అప్పుడు మా ఆయన ఒక్కటే మాట అన్నారు. "ఇదేమైనా నీకు పెళ్లి చూపులు అనుకుంటున్నావా రెడీ అయ్యి వెళ్ళడానికి? ఏం పర్లేదు. నువ్వు ఇలా కూడా బాగానే ఉన్నావు. అయినా మన సబ్స్క్రైబర్‌లేమి నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఎప్పుడూ కామెంట్ చేయలేదు కదా! సో, వచ్చేయి" అన్నారు. ఇంకా ఆయన అంత చెప్పాక వెళ్ళక తప్పుతుందా? వెళ్ళాను. ఇంకా ఫైనల్‌గా షాపింగ్ మాల్‌కైతే వెళ్ళాము. అక్కడ చాలానే కలెక్షన్ ఉంది. చాలా చాలా బావున్నాయి అన్నీ కూడాని. ఫస్ట్ నా షాపింగ్‌నే స్టార్ట్ చేశాము. అయితే ఈసారి కూడా నేను ఫస్ట్ టాప్స్‌నే చూసానండి. టాప్స్‌లో ఈసారి త్రిపుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉన్నాయి గానీ, రెగ్యులర్ వేర్‌కి లేదంటే ఆఫీస్ వేర్‌కి సెట్ అవుతాయి. అదే ఫెస్టివల్ కంటే అది ఫెస్టివల్ లుక్‌లాగా అనిపించలేదు. సరే అని చూసాము. కొంత మాత్రమే కలెక్షన్ ఉంది. ఇంకెందుకొచ్చింది అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాను. డ్రెస్ మెటీరియల్స్ కూడా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. అయినా సరే నేను అటు ఇటు తిరుగుతూ ఏది బావుంది, ఏది బావుంది అంటూనే చూసాను. కాటన్ డ్రెస్ మెటీరియల్స్‌ని కూడా చూసానండి. అవైతే 500, 600 రేంజ్‌లో వచ్చేస్తున్నాయి. నేను డైలీ వేర్‌కి వీడియోస్ చేయడానికి బావుంటాయి అని అవే తీసుకుందాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నాడు, "బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మంచిగా ఉండే ఏవైనా డ్రెస్ మెటీరియల్స్ తీసుకో. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో షూట్‌కి వెళ్తే డైలీ ఏవేసుకుంటున్నావో అవే డ్రెసెస్‌ని వేసుకుంటున్నావు. సో, లుక్ బావుండడం కోసం ఏవైనా మంచిగా కనిపించేవి తీసుకో" అంటే అలాంటి టైంలోనే అక్కడుండే సిస్టర్ ఈ డ్రెస్ మెటీరియల్‌ని అయితే చూపించింది. నాకీ కలర్ కూడా బాగా నచ్చిందండి. నేను ఎలా ఉంది అనేసి అడుగుతున్నాను. ఈ లోపల ఆ సిస్టర్ అయితే నేను పెట్టి చూపిస్తాను అని ఇలా పెట్టి చూపిచ్చారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఆ డ్రెస్ అయితేని.
వాటిలోని ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూపించారండి. బట్ నాకు మాత్రం నేను ఏ డ్రెస్ మెటీరియల్ పెట్టుకొని చూసుకున్నానో ఆ కలరే బాగా నచ్చి అదే తీసుకున్నాను. ఈ లోపల అక్కడ ఒక డాల్‌కైతే ఇలా హాఫ్ సారీ కట్టి ఉందనమాట. ఆ డాల్ దగ్గరికెళ్ళేసి లవ్లీ నేను ఎప్పుడు ఇంత పెద్దదాన్ని అవుతాను, నాకు కూడా ఇలాంటి డ్రెస్ కావాలి అని అడుగుతుంది. ఈ లోపల మా హస్బెండ్ ఇంకా అక్కడ కొన్ని కలర్స్ ఉంటే అవి కూడా ట్రై చేయమంటే అవి కూడా పెట్టుకొని చూసాను. ఇప్పుడు నేను పెట్టుకున్న డ్రెస్ మెటీరియల్ బావుంది. కాకపోతే నాకు ఆ కలర్ పెద్దగా సెట్ అయినట్టు అనిపించలేదు. ఇక నేనైతే 2 డ్రెస్ మెటీరియల్స్‌ని తీసుకున్నాను. వాటిలోనే లైనింగ్ వచ్చేయడంతో ఇంటికి తీసుకురాగానే నేను స్టిచ్చింగ్‌కయితే ఇచ్చేసాను. స్టిచ్చింగ్ నుంచి తీసుకొని రాగానే మీకైతే చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ లవ్లీకి కూడా అదే షాపింగ్ మాల్‌లోని కాటన్ డ్రెసెస్‌లా ఉంటే వాటినైతే చూసాము. అంటే ఇవి ప్యూర్ కాటన్ కాదండి. కాటన్ మిక్సింగ్. బావుంటాయి. ఫ్రీగా అనిపిస్తది. లవ్లీ అయితే ఎప్పుడు ఇంటి దగ్గర ఇవి వేసుకొని ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకే అక్కడ కాంబో ఆఫర్ ఉంటే 3 డ్రెసెస్ అయితే తీసాను. ఈ లోపల ఫెస్టివల్ కోసము మంచిగా ఏదైనా ఒక డ్రెస్ చూద్దాము అనేసి లవ్లీకి చూపించాము. కాకపోతే తను ఏది తీసుకున్నా గానీ నాకిది వద్దు, అది వద్దు అంటూనే ఉంది. ఇప్పుడు మీకు ఏవైతే పార్టీ వేర్ గర్ల్స్ ఫ్రాక్స్ అయితే చూపించానో అవన్నీ కూడా 1000 రూపీసేనండి. చాలా బాగున్నాయి కదా అని లవ్లీకి తీద్దాము అంటే తను ఒక కలర్ అయితే ఫిక్స్ అయిపోయింది. స్కై బ్లూ కలరు. ఆల్రెడీ బర్త్‌డేకి అదే కలర్ డ్రెస్ వేసుకుంది. అయినా సరే మళ్ళీ అదే కలర్ కావాలి అని అంటుంది. తననింకా ఏం అనలేక ఇంకా తన కోసం అయితే డ్రెస్ తీసుకోలేదండి. ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ తీసుకొని ఇంకా బిల్ అయితే పే చేసేసి మా బ్యాగ్స్‌ని కలెక్ట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. అయితే బయట మేము ఎంత పర్చేస్ చేసామో ఆ బిల్‌ని బట్టి గిఫ్ట్ లాగా అయితే ఇస్తున్నారనమాట. సో, వాటిని తీసుకోవడానికని వెళ్ళాము. అక్కడ చాలామంది క్రౌడ్ ఉండడంతో కొంచెం టైం పట్టింది. తర్వాత మాకేమొచ్చాయో అవి తీసుకున్నాము. నాకైతే ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చినియి. మనకి ఫ్రీగా వచ్చేది ఏదైనా గానీ చాలా బాగా అనిపిస్తది కదా! అంటే నేను అంత బిల్ పర్చేస్ చేసినా గానీ ఈ ఫ్రీ గిఫ్ట్‌కి చాలా మురిసిపోయి ఆ డబ్బాల్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టేసుకున్నాను. ఇంతకీ మేము వెళ్ళిన షాపింగ్ మాల్ ఏది అని చెప్పలేదు కదండీ! సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఆఫర్స్ బావుంటాయి. అందుకే నేనెప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్‌కి డ్రెస్ చూద్దాము అని చెప్పేసి తిలక్ స్ట్రీట్‌కయితే వెళ్ళాము. నేనెప్పుడైనా సరే నా కోసం షాపింగ్‌కని వెళ్తే నాకు ఏది ఎదురుగా కనిపిస్తుందో అది నా బడ్జెట్‌లో ఉంటే ఖచ్చితంగా అదే తీసేసుకుంటాను. కానీ ఈసారి సెలక్షన్ అంతా కూడా మా హస్బెండ్ చేశారనమాట. అందుకే మేము ఆఫ్టర్‌నూను మాల్ లోపలికి వెళ్తే బయటకొచ్చేసరికి ఈవినింగ్ 7 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము తిలక్ స్ట్రీట్ వెళ్ళామన్నాను కదా! అక్కడైతే మా హస్బెండ్ రెగ్యులర్‌గా వెళ్ళే షాప్స్‌కే వెళ్లారు. అక్కడ కొన్ని షర్ట్స్‌నయితే ట్రై చేశారు. జీన్ అయితే ఆయన బ్లాక్ తీసుకున్నారనుకోండి. అయితే ఈసారి ఆయనకి షర్ట్స్ నేను సెలెక్ట్ చేశాననమాట. డల్ కలర్స్‌లా ఉన్నాయి. నాకు నచ్చలేదు అన్నారు. బట్ నాకు నచ్చింది అనేసరికి ఇంక తీసుకున్నారు. సరే డల్ కలర్ అంటున్నారు అని చెప్పేసి ఇంకో షాప్‌లోని ఇప్పుడు వేసుకున్న షర్ట్‌నయితే తీసుకోమన్నాను. ఇది కూడా ప్లెయిన్‌గా ఉంది. నాకు నచ్చలేదు అన్నారు. ఎప్పుడూ ఒకటే ఎందుకు ఇలా ట్రై చెయ్యి అని చెప్పి ఫైనల్‌గా ఇంక అవి తీసుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాం.